హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం రొయ్యి పట్టు తెలుసు కదా, చిన్న పీసెస్ అనమాట. దానికి పొడి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ ఫస్ట్ నేను వాటర్లో కడిగేసి ఎండబెట్టిన రొయ్యి పెట్టు అనమాట. ఇది ఇలా ఉంటుంది. కొన్ని ఇంకా తెల్లగా ఉంటుంది ఈ బ్రీడ్ ఇది. దాంట్లోకి నేను ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకుని పొడి చేస్తాను. పొడి చేసేటప్పుడు వెల్లుల్లిపాయ కూడా వేస్తాను. ఇది రొయ్యి పొట్టు కారం అనమాట. ఇది మనం ఏమన్నా కూరలో కొంచెం నేను అది తినలేను అనుకున్న కూరలకి కొంచెం పొడి కూడా వేసుకోవచ్చు. ఉట్టి అన్నంలో కూడా ఈ పొడి తినవచ్చు అనమాట. ఇది వేయించాక అవన్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. అన్నీ ఉట్టినే, ఆయిల్ అక్కర్లేదు అనమాట. ఇవన్నీ వేయించేసి అప్పుడు చెప్తాను. ఇదిగో చూడండి, రొయ్యి పొట్టు కూడా వేపేస్తున్నాను. ఇది కొంచెం వేగిందో లేదో తెలుస్తుంది. మనం చేతితో పట్టుకుంటే విరిగిపోద్ది అనమాట. అది అప్పుడు మనం పొడి చేసుకోవచ్చు. కొంచెం వేగితే సరిపోతుంది అనమాట. ఎండి చేపలు, ఎండు రొయ్యలు, ఫిష్ ఎండబెట్టినవి అన్నీ దేనికంటే మనకి డి విటమిన్ ఉంటుంది కదా. ఎండలో ఎక్కువ ఉండరు చాలామంది. ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడు తింటూ ఉంటే మనకు కొంచెం డి విటమిన్ కూడా వస్తుంది. అందుకే ఇలాంటివన్నీ చేసి పెట్టుకోవాలి. తినని వాళ్ళు వేరే సంగతి అనుకోండి, తినేవాళ్ళు మాత్రం ఇవి చేసుకుంటే మంచిది. చూడండి, ఇది ఇలా పట్టుకుంటున్నాను. చూడండి, విరిగిపోతున్నాయి కదా. ఇది వేగిపోయింది. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఎండుమిరపకాయలు, రొయ్యి పొట్టు కూడా వేసాను. అందులో వెల్లుల్లి రేకలు ఒక అర డజన్ వేసాను. దానికి సరిపడిన సాల్ట్ కూడా వేసేయచ్చు. అంతే. ఇది ఇలా మిక్సీ పట్టేస్తాను అనమాట. పట్టేసాక అప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. చూడండి, రొయ్యి పొట్టు రెడీ అయిపోయింది. ఇది ఇలాగ మనం ఒక బాటిల్లో ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి, కర్రీస్లో వేసుకోవచ్చు. మనకి ఏమీ కూర లేనప్పుడు ఇది కొంచెం వేసుకోవచ్చు. నేను నోట్లో వేసి చూస్తాను. చాలా బాగుందండి, చక్కగా ఉంది. ఇలా మీరు చేసుకుని తిని చూడండి. నేను ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు చేసి చూడడమే, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. ఎలా వస్తుందో ఏటో అనుకున్నాను. బాగుంది. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుంటాం.